నమస్తే. మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో ఎలా ఉంటుంది అంటే ఆశలుంటాయి, సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది, అవకాశాలు కూడా ఈ నెలలో ఉంటాయి. అయితే మీరు చాలా ఎమోషనల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ ఎమోషన్స్ కంట్రోల్‌లో ఉంచుకోండి. ఏదైనా మీరు వర్క్ చేయాలి, లేకపోతే మీ వర్క్‌ని కంప్లీట్ చేయాలి అంటే ఆ వర్క్ ఎలాంటి విషయాల్లో మీరు కాంప్రమైజ్ అవ్వాలి, ఎలాంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ కూడా క్లియర్‌గా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది అంటే కొంచెం మీకు ఇంతకుముందు పడ్డ కష్టాల నుంచి ఒక రిలీఫ్ దొరుకుతుందనుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంతకుముందు ఏదైనా పెట్టుబడి పెట్టుంటే గనక మంచి లాభాలొస్తాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ మనీ అనేది మీ కళ్ళ ముందు కనిపిస్తుంది ఈ నెలలో. కానీ ఖర్చుల విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వస్తువులు కొనాలి అనే ఆలోచన నుంచి ఫస్ట్ మీరు డైవర్ట్ అయిపోండి. ఒకవేళ మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో ఆదాయ మార్గాలనేవి చాలా ఎక్కువగా లభించే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువ రూట్స్ మీకు మనీ ఎర్న్ చేయడానికి దొరుకుతాయి. వ్యాపారం చేసే వాళ్ళకి కూడా మంచి లాభాలుంటాయి. ఇక వృత్తి ఉద్యోగం ఎలా ఉంటుంది అని చూస్తే కనుక ఈ నెలలో మీకు వృత్తిపరంగా బాగుంటుంది. ఏ ప్రొఫెషన్ అయితే మీరు ఎంచుకున్నారో అది మీకు పాజిటివ్‌గా ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళకి మంచిగా పదవులు లభిస్తాయి. మంచి పొజిషన్‌లోకి మీరు వెళ్ళిపోతారు. లేకపోతే మీ సాలరీ హైక్ అవుతుంది. అది కూడా కాదు అంటే మీ జాబ్ రిలేటెడ్‌గా ఏదైనా సరే ఒక మంచి శుభవార్త అనేది మీరు వింటారు. మీరెంత కష్టపడితే దాన్ని గుర్తిస్తారు ఎదుటి వాళ్ళు. మీ కొలీగ్స్ కూడా మీకు మంచి సపోర్టివ్‌గా ఉంటారు. వాళ్ళతో మీరు మంచి రిలేషన్ గనక మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా అది మీకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇక కొత్త ప్రాజెక్ట్స్‌లో మీరు మీ స్కిల్స్‌ని గనక చూపిస్తే దానివల్ల మీకు అవకాశాలనేవి ఎక్కువగా లభిస్తుంటాయి. జాబ్ లేకపోతే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మీనరాశి వాళ్ళకి. అయితే మీరు వర్క్ చేసే టైంలో చిన్న చిన్న ప్రెషర్స్ అనేవి మీరు ఫేస్ చేయొచ్చు ఈ నెలలో. వాటిని మీరు చాలా ఓపికగా, ఓర్పుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి మీ కుటుంబం, ఫ్యామిలీ లైఫ్, సంబంధాలు, రిలేషన్స్ ఎలా ఉంటాయి అని చూస్తే కుటుంబ జీవితం అంతా జూన్ నెలలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్‌తో చాలా మంచి హ్యాపీ మూమెంట్స్‌ని మీరు గడుపుతారు. మీ రిలేటివ్స్‌తో సంబంధాలు అనేవి కూడా చాలా పాజిటివ్‌గా ఉంటాయి. కొంచెం ఇంప్రూవ్ అవుతాయి. పెళ్ళి కాని వాళ్ళకి మీకు వివాహ సంబంధాలు కుదురుతాయి. మంచిగా ఫ్యామిలీ లైఫ్‌కి మీరు రెడీ అయిపోయినట్టే అన్నట్టు ప్రస్తుతం అయితే సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. లవ్ రిలేషన్స్‌లో ఉంటే గనక వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. చిన్న చిన్న అపార్థాలు ఉంటాయి. అవి రాకుండా చూసుకోవడం చాలా మంచిది. ఒకవేళ వస్తే కనుక చిన్న చిన్న డిస్కషన్స్ ద్వారా మాత్రమే వాటిని క్లియర్ చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. హెల్త్ ఎలా ఉంటుంది అంటే మీరు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కొంచెం ఆరోగ్య సమస్యలు అనేవి మీకు వస్తాయి. అది డైజెషన్‌కి సంబంధించి కావచ్చు, లేకపోతే మీ ఎనర్జీ అంతా లాస్ అయిపోయినట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. అస్సలు మిస్ చేయకుండా మీరు వ్యాయామం చేయాలి. ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం. మంచిగా నిద్రపోవాలి. ఈ 2 చేస్తే గనక మీకు మెంటల్ పీస్ వస్తుంది. లేదు మీరు మెడిటేషన్ లేకపోతే యోగా ఇవి చేస్తానన్నా సరే మీ లైఫ్‌లో ఒక పార్ట్‌గా చేసుకుంటే మీరు ఈ నెలంతా కొంచెం హ్యాపీగా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారు. ఇక విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే చాలా పాజిటివ్‌గా ఉంటుంది ఈ నెల. ఒకవేళ మీరు ఎగ్జామ్స్ రాసి ఉంటే మంచి మార్క్స్ వస్తాయి. లేదా మీరు హైయర్ ఎడ్యుకేషన్స్‌కి వెళ్ళాలంటే మంచి అవకాశాలుంటాయి. కొత్త విషయాలు మీరు నేర్చుకోవాలంటే మీరు దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ముఖ్యంగా మీకుంటుంది. లేదు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఏమన్నా రెడీగా ఉంటున్నారు అంటే విజయం మీదే. అవకాశాన్ని అసలు వదులుకోవద్దని చెప్పొచ్చు. అయితే ఎలాంటి పరిహారం చేయటం వల్ల వీళ్ళకి ఇంకా బాగుంటుంది, లేకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అన్నీ పోతాయి అంటే ప్రతి గురువారం విష్ణుమూర్తిని పూజించాలి. దానివల్ల మీకు మంచి శుభ ఫలితాలు ఎదురవుతాయి. శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగేలా చూస్తే దీపం వెలిగించటం వల్ల మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీకు ఇష్టమైన దైవాన్ని ఎవరినైనా సరే పూజిస్తే మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. సహాయం కావాలి అని మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీకు గనక వాళ్ళకి సాయం చేస్తే ఆ పుణ్యం అనేది మీతో ఉండి మీ ఆపదల్లో మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పొచ్చు. మొత్తానికి ఇది. చివరిగా చూస్తే జూన్ నెలలో మీనరాశి వాళ్ళకి అవకాశాలతో పాటు కొన్ని సవాళ్ళు, లైఫ్ అనేది మీకు మంచి సవాల్ విసురుతుంది. నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కొంచెం సాదరంగా మీ సమస్యలను పరిష్కరిస్తూ మీరు చేసే వర్క్లో స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా సరే విజయం మిమ్మల్ని వరిస్తుంది. కొంచెం ఓర్పుతో ఉండండి. కొంచెం ఎక్కువ కష్టపడండి. ఒక పాజిటివ్ నేచర్తో ఉంటే ఇవే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. సో మీనరాశి వాళ్ళకి ఎలా ఉంది అనే విషయాల గురించి, కొంచెం జాగ్రత్త పడడానికి రాబోయే రోజుల గురించి, అంతేకాకుండా మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి, లేకపోతే ఎలా ఉందనే విషయాల్ని మేము కేవలం కొంతవరకు మాత్రమే చెప్పగలం. పూర్తిగా మీ గ్రహ సంచారాన్ని లేకపోతే రాశి చక్రాన్ని బట్టి వివరంగా తెలియజేయగలం. అయితే ప్రస్తుతం చెప్పిన విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్త పడడానికి మాత్రమే అని మీరు గుర్తించాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.
ఈ విషయాన్ని వేరే వాళ్ళకి తెలియజేయాలనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు కానీ లేకపోతే ఏదైనా స్తోత్రాలు కానీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్చ్ చేసి ఏదైనా స్తోత్రాన్ని మీరు సర్చ్ చేసి చక్కగా వినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.